అడిగిన పైసలు లేవు మా దగ్గర అన్న వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి. ఒక పక్క రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని చెప్పి భయపడతా ఉన్నారు. ఎక్కడక్కడ ఎవరిది వాళ్ళ పైసలన్నీ కూడా ఎక్కడిదక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఆంధ్రాకి పోతున్నాయి. ఇన్వెస్టర్స్ అందరు కూడా ఆంధ్రాకి పోతున్నారు. అండ్ దాంట్లో హైడ్రా తనదైన స్టైల్లో దూసుకపోతున్నప్పటికీ ప్రతిఫలం జనాల్లో మాత్రం బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఎందుకంటే సామాన్యుల జోలికే హైడ్రా పోతుంది. ఈ ఒకవేళ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే కూడా వీళ్ళందరూ కూడా హైకోర్టులో స్టే తెచ్చుకుంటున్నారు. స్టే తెచ్చుకొని మరి కూల్చేయడం ఆపేస్తుందని. మరోపక్క రేవంత్ రెడ్డి గారేమో కోర్టు నోటీస్ ఇచ్చినా సరే కూల్చుడే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు హైడ్రా పేరుతో 2,500 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లో జమ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది బ్యాక్ ఎండ్లో. సో మనం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. నిన్న కూడా ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఏదైతే మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పి మాట్లాడినారు. అది కూడా మొన్న మనం మాట్లాడిన తర్వాత. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మరి మొన్న అమీన్పూర్లో 300 కుటుంబాలు, వాళ్ళేం ఉన్నోళ్ళు కాదు, వాళ్ళందరూ లేనోళ్ళే, అడపా ఏదో పైసా కూడా పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అక్కడ. అయితే అక్కడ చెరువు ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, మోస్ట్లీ తెలియదు. సో బ్యాంకులు లోన్ ఇచ్చినారు, కరెంటు కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇచ్చింది గవర్నమెంటే, కానీ శిక్ష మాత్రం ఇల్లు కొన్నోళ్ళకి పడ్డది. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి లబోదిబోమని మొత్తుకుంటున్నారు. అట్లా నాట్ ఓన్లీ వాళ్ళు మాత్రమే కాదండి. మొన్న చూసినట్టయితే 60 గజాలు 70 గజాలలో ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు కూలి పని నాలి పనులు వేసుకొని బతుకు తెరువు కోసం బ్రతుకుని ఇచ్చేటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు. మొన్న చూసాం ఒక చిన్న బాబు, 2 పిల్లలు వాళ్ళ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళు విననటువంటి పరిస్థితి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది సామాన్యులు రోడ్డు మీద పడ్డారు. ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే వాళ్ళకి పట్టాలు ఇచ్చినారని చెప్తా ఉన్నారు. అంటే ఎవరైతే ఇందిరాగాంధీ గారు ఉన్నారో, ఆ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆవిడ హయాంలోనే 100 సంవత్సరాల నుండి వీళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆడ ఉండమన్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఇందిరమ్మ పట్టాలు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలని అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ధ్వంసం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, తీసుకుంటుందా? సో ఏది నిజం, ఏది అబద్ధం? సామాన్యులకు కాంగ్రెస్ అండగా ఉంటున్నట్ట, లేకపోతే కోటీశ్వర్లకు కాంగ్రెస్ అండగా ఉంటున్నట్ట? మరి మిగిలిన మంత్రులు ఎవరు కూడా హైడ్రా పేరు చప్పుడు చేస్తలేరు, ఏ ప్రెస్ మీట్లలో హైడ్రా గురించి మాట్లాడతలేరు. ఒక్క మంత్రి అంటే ఒక్క మంత్రి బట్టితో సహా ఎవరు కూడా అట్లీస్ట్ ఒక ఉట్టి మాటలు కూడా మాట్లాడతలేరు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం రేవంత్ హైడ్రా రంగనాథ్ ఈ మూడిటి మధ్యలో ఏం జరుగుతోంది? మరి 2,500 కోట్లు హైడ్రా పేరుతో కోట్లు సంపాదించుకుంటున్నటువంటి ఆ నేత ఎవరు మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సామాన్యుల మీద బుల్డోజర్. కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపించేదే సామాన్య ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ ఉంటే ముఖ్యంగా వాళ్ళకి రేట్లు అందుబాటులో ఉంటాయి కావచ్చు. ఏదన్నా ఫస్ట్ నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు, అది కొంతమంది కాంగ్రెస్ మీద ఇందిరమ్మ మీద మమకారంతోటో, రాజీవ్ గాంధీ మీద మమకారంతోటో ఓట్లేసినారు. ఏ కాంగ్రెస్కి సామాన్యులైతే ఓట్లేసినారో అదే సామాన్యులు ఇక జీవితంలో తెలంగాణలో కాంగ్రెస్కి మేము ఓట్లేయం. ఎందుకు? నువ్వు బుల్డోజర్ వాసవి మీద, మైహోమ్ మీద, లేకపోతే రాజపుష్ప మీద, లెజెండ్ విల్లాస్ మీద, మోకిలాలో ఉన్నటువంటి మోకాల లోతుకొచ్చినటువంటి విల్లాస్ మీద, ఎక్కడనో వంశీరామ్ మీద, వర్టెక్స్ రోడ్ మీద పెట్టాల్సింది పోయి సామాన్యుల మీద పెడుతున్నారు. సరే, ఇప్పుడు ఒకటి జయబేరి మురళీమోహన్ గారికి నోటీసులు పోయినాయండి. జయబేరి మురళీమోహన్ గారు మనందరికి కూడా తెలుసు, ఆయన తెలియనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఓల్డ్ సినిమా హీరో మురళీమోహన్ గారు. సో జయబేరి అనేది సంస్థ చాలా పెద్ద సంస్థ, అద్భుతంగా స్టార్ట్ చేసినటువంటి సంస్థ. ఓకే, సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడే మన చిన్నప్పటి నుంచి ఆయన అంతా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. జయబేరి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మురళీమోహన్ గారికి నోటీసులు పోయినాయి, హైకోర్టు స్టే ఇచ్చింది.
వాళ్ళకి అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళు అన్నీ పెట్టుకుంటారు. తర్వాత నాగార్జున కన్వెన్షన్ తీసుకపోయి కూలగొట్టిను. మంచి పనే, ఎందుకంటే ఇప్పటివరకు నాగార్జున టచ్ చేయలేదు ఎవరు. కూలగొట్టిను. కూలగొట్టిన తర్వాత నాగార్జున లంచ్ మోషన్ వేసి ఈ స్టే తెచ్చుకున్నాడు. కానీ ఈ పార్టీకే మొత్తం కూడా నాగార్జున కన్వెన్షన్ కన్వెన్షను కూలగొట్టడం జరిగింది. మళ్ళా నాగార్జున కట్టుకోవచ్చు కోట్ల కొట్లాడి. అట్లనే లేడీ డాన్ ఎన్ఆర్ఐ లక్ష్మి గారు కూడా లేడీ డాన్ ఎన్ఆర్ఐ అని చెప్పి తను అక్కడ చెరువును మొత్తం కబ్జా పెట్టి దాదాపు కొన్ని విల్లాలు కడుతుంది అండర్ కన్స్ట్రక్షన్లో. ఈ పాటికి అమెరికాలో ఉన్నటువంటి తనకి ఫోన్ వచ్చింది. తను వచ్చేసరికి మొత్తం కూడా డిమాలిష్ చేసారు, మొత్తం కూడా విల్లాలు కూలగొట్టారు. కానీ ఏం చేసింది లక్ష్మి, పోయి స్టే తెచ్చుకుంది, హైకోర్టులో స్టే తెచ్చుకొని కూలగొట్టడం ఆపండి, నా విల్లాలు కూలగొట్టడానికి కారణం కమిషనర్ రంగనాథ్ అని చెప్పి రంగనాథ్ మీదనే ఇప్పుడు రంగనాథ్కి ఈ ఉచ్చంతా కూడా బిగించుకోబోతుంది. ముఖ్యమంత్రి ఏమో తప్పించుకుంటాడు, కానీ ఇందులో ఇరుక్కునేది ఎవరు? ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ కర్త కర్మ క్రియ కోర్టుగా లీగల్ పరంగా కావచ్చు అన్ని రకాలుగా ఎదుర్కోవాల్సింది రంగనాథ్ గారే. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు స్టే తెచ్చింది రంగనాథ్ మీదనే పిటిషన్ వేసినారు, ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు కూలగొట్టిరని చెప్పి హైకోర్టు కూడా కూలగొట్టద్దని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా, కానీ సామాన్యులకు ఏ అడ్వకేట్ ఉన్నాడు స్టే తెచ్చుకోవడానికి? ఎవరు లేరు. ఈ రోజున సామాన్యుల పక్షాన ఉండాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున సామాన్యుల ఇళ్ల మీదకే బుల్డోజర్ పోయి నడి రోడ్డు మీద కూర్చోబెడతా ఉంది. సరే, ఒకలో ఇద్దరో వెనకాల నుండి బ్యాక్ ఎండ్లో ఎవడో ఒకరు మ్యానిపులేట్ చేస్తుండొచ్చు, వేరే వాళ్ళను రోజుకి 500 ఇచ్చో ఆ ల్యాండ్ కబ్జా పెట్టడానికి కొంతమందిని గుడిసెలు వేసుకోమని దాని మీదకి పంపించి ఉండొచ్చు. కానీ ఆ పంపిన వాళ్ళు ఎంతమంది? మా అంటే ఒక 20% మంది ఉంటారు. అట్లా కబ్జా చేసి కొంతమంది ఆ ల్యాండ్ నొక్కేసే ప్రయత్నంలో కొంతమంది మాస్ పబ్లిక్ని, సామాన్యులను, పేదోళ్లను రోజుకింత కూలీ ఇచ్చి ఆడ గుడిసెలు వేసుకుని ఉండడమ్మా, అడిగితే మేమే వేసినామని చెప్పండి, మీరే వేసుకున్నామని చెప్పండి, మా పేర్లు ఎక్కడ బయటకు తీయొద్దు అని చెప్పి చెప్పుండొచ్చు. అట్లా కొంతమంది ఉండుండొచ్చు. కానీ అట్లా ఉన్నవాళ్ళు 20% మంది అయితే నిజంగానే పట్టాలు తెచ్చుకొని 80% మంది పబ్లిక్ ఈ రోజున రోడ్డు మీద పడ్డాయి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు. ఇటు పేదోళ్ళకి లోన్లు వస్తాయా? రావు. గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ల పట్టాలే. వాళ్ళందరూ ఏం చెప్తారు చెప్పనా? కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కొంతమంది వైఎస్ఆర్ ఇచ్చినాడు పట్టాలు, ఇంకొంతమంది ఇంద్రమ్మ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలోనే పట్టాలు ఇచ్చిందంట. తాత ముత్తాతల నుంచి వాళ్ళు ఇక్కడనే కాంగ్రెస్ ఇచ్చిన పట్టాలతోటే ఉంటున్నారని వాళ్ళే చెప్తున్నారు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అన్ని ఏరియాస్ తిరగరండి. లోకల్ వాళ్ళకే తెలుసు ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ ఏముంది అనేది ఎవరికి తెలుస్తుంది? అక్కడ ఊర్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినోడికి, లోకల్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బయట నుంచి ఎవరో వచ్చి ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ విషయం. అప్పటికే ఆ చెరువు మొత్తం కూడా మట్టితోటి నింపేస్తారు, దాన్ని లెవెల్ చేస్తారు, అక్కడ నీళ్ళు ఎండిపోయి ఉంటాయి, నీళ్ళు వచ్చి ఉండవు. సో మొత్తం కూడా కట్టేస్తారు. కట్టేసినాక అది చెరువు అని ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? ఒకసారి సామాన్యుల పక్షాన్ని ఆలోచించండి. అది చెరువు అని వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతారు? వాళ్ళకి తెలియదు. వస్తారు, అపార్ట్మెంట్ బాగుందా అని చూసుకుంటారు, లీగల్గా రిజిస్ట్రేషన్ అయిందా, ఎవరి పేరు మీద అయిందా అని చూసుకుంటారు. మరి రిజిస్ట్రేషన్ నిజంగా నీకు అది లిటికేషన్ ఉంటుంటే అది చెరువు అన్నప్పుడు ఏ సబ్ రిజిస్టర్ చేసిండు? ఏ ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చిండు? కలెక్టర్ దృష్టికి రాలేదా? మున్సిపల్ కమిషనర్లు ఏం చేసిండ్రు? కార్పొరేటర్లు ఏం చేసిండ్రు? కౌన్సిలర్లు రూరల్ ఏరియాస్లో కౌన్సిలర్లు ఏం చేసిర్రు? ఇవన్నీ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అసలు ప్రక్షాళన ఎక్కడి నుంచి చేయాలి? పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు వీళ్ళందరూ అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు, డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు, కొంతమంది ఇప్పుడు 1,00,000 జీతం ఉన్నోళ్ళు, 50,000 జీతం ఉన్నోళ్ళు ఏదో ఐటీ కట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మీ లెక్క పన్ను ఎగ్గొట్టారండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు నిక్కచ్చిగా పన్ను కడతారు. అందుకే మొత్తం కుదిబండలాగా మారుతుంది కుటుంబ భారం అంతా. అన్నిటికీ పన్నే. ఐటీ కడితేనే లోన్లు వస్తాయి మా హస్బెండ్ వాళ్ళకి. బ్యాంక్ వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద టెన్షన్. లోన్లు ఇచ్చిర్రు, ఇప్పుడు వాళ్ళు కట్టమంటారు. ఇల్లే లేనాకు నేనేందుకు నీకు కడతా అని పంగనామాలు పెడతారు బ్యాంక్ వాళ్ళకి. బ్యాంక్ వాళ్ళకు కూడా పెద్ద చెంపపెట్టంట, తల పట్టుకొని కూర్చున్నట బ్యాంక్ వాళ్ళంతా. ఏం చేయాలో అర్థం కాక మేము కట్టమని చెప్పిస్తున్నారు వాళ్ళు. లోన్లు కట్టాం మేము, ఇల్లే లేదు ఇంకేందా అని లోన్ అంటారు.
వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? బ్యాంక్ వాళ్ళు అంటే ఏదో రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ బ్యాంకే ఉండదు కదా, సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ ఇటు గవర్నమెంట్ అండర్ చాలా ఉన్నాయి. మరి బ్యాంకుల పరిస్థితి ఏంది, ప్రైవేట్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్స్ కూడా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గరే కుదబెట్టినారు కదా, ఎవరికి తెలియకుండా కొంతమంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ కోణంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే బ్యాలెన్స్డ్ ఉండాలి. ఇక పెడతారు పెట్టేటోళ్ళు, నువ్వు చెప్పొచ్చదానివా నువ్వు అని. మంచి చెప్పడానికి ఎవరైతే ఏందన్నా బ్యాలెన్స్డ్ ఉండాలి. ఉన్నోళ్ళ గురించి కాదు, లేనోళ్ళ గురించి ఆలోచించాలా. వాళ్ళ మీద బుల్డోజర్ వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చెప్పినావు? బుల్డోజర్ వెళ్ళిన తర్వాత రోడ్డు మీద పడేసిన తర్వాత వాళ్ళకి డిస్మాంటిల్ చేస్తామని చెప్పి వాళ్ళకి నువ్వు బాధపడకమ్మా, మీకు నేనున్న సామాన్యుల పక్షాన నేనున్న ముఖ్యమంత్రిగా, ఎవరెవరైతే ఇల్లు కూలగొట్టామో హైడ్రా ద్వారా వాళ్ళందరికీ అట్లీస్ట్ డబుల్ బెడ్రూమ్లన్నా మేము కేటాయిస్తాం, మీరు అక్కడ ఉండొచ్చు పోయి అని చెప్పి ఒక మాట, ఒక ధైర్యం చెప్పిన వారు ఏమంతన్నా చెప్పిండ్రా? ఈ రోజున సామాన్యుల పక్షాన ఏ పార్టీ ఉన్నది? ఎవరు మాట్లాడాలా? మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు.